ముందుగా వీర శివకుమార స్వామీజీ వారి అనుగ్రహ భాషను అందిస్తారు. ఓం నమో వీరబ్రహ్మణే. శ్రీమాత గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి దివ్య పాదపద్మకు నమస్కరిస్తూ సామాజిక సమరసత అన్నటువంటి సమాజంలో అందరినీ సనాతన ధర్మం వైపు మరొక మారు జాగృతం చేసేటువంటి దిశగా అనేక మార్లు మన విశ్వ హిందూ పరిషత్ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో ఒకటైనటువంటి ఈ దివ్య రథయాత్రను ఈ నెల 28వ తారీఖు జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విరచితం చేసినటువంటి కాలజ్ఞానాన్ని అనుగ్రహించిన దివ్య ప్రదేశమైనటువంటి బనగానపల్లె ప్రాంతం నుంచి నంద్యాల జిల్లా దక్షిణాంధ్ర విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా స్వామివారు సజీవ సమాధినిష్ట వహించినటువంటి ఈ దివ్య సన్నిధానం నందు పూర్తి చేసేటువంటి నేపథ్యంలో ప్రత్యేకించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గడిపినటువంటి ఆనాటి స్థితిగతులు తిరిగి మరలా నేడు అదే రకమైనటువంటి సామాజిక స్థితిగతులు ఎదురవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మరొక మారు జగద్గురువులు అనుసరించినటువంటి బాటలు మనము తెలుసుకొని అనుసరించవలసినటువంటి సమయం ఆసన్నమైనటంలో అతిశయోక్తి లేదనుకోవచ్చు. మనం వేసేటువంటి ప్రతి అడుగు మన యొక్క నడవడికను దాని యొక్క ఫలితాన్ని భవిష్యత్ తరానికి మనం అందించేటువంటి దిశగా ఉంటుంది. మతము మత్తు గూర్చు మార్గమ్ము కారాదు, హితము కూర్చవరియు నెల్లరకును, హితము కూర్చలేని మతము మానగవలను, కాళికాంబ హంస కాళికాంబ అన్నారు స్వామివారు. మనం ఏదైతే మనం చేస్తూ ఉన్నామో అది మన పోకడ మార్గము అనేటువంటి దాన్ని కూడా పెద్దలు మతము అని సంబోధించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ మతము అన్నటువంటి స్వామివారు హితబోధ చేసినటువంటి దానిలో కేవలం ఒక సిద్ధాంతము, ఒక ఆచరణీయమైనటువంటి మతము అన్నటువంటి కోణంలోనే కాకుండా మతం ఏదైనా, అనుసరించే ధర్మం ఏదైనా, కులం ఏదైనా వారు ఆచరించేటువంటి విధానముగా మనం పరిగణించినప్పుడు ఏ కులంలో పుట్టినప్పటికీ వారు గుణవంతుడుగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనము పరిగణలోకి తీసుకొని కులము కన్నా గుణము ప్రధానము అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మార్గదర్శకులుగా సమాజంలో మెలగవలసినటువంటి వర్ణ విధానానికి వస్తే అగ్రవర్ణము అనవచ్చు, వృత్తి విధానానికి వస్తే మార్గదర్శకులుగా ఉన్నటువంటి వారు అనవచ్చు. పెద్దలు ఎలా వారి యొక్క నడవడిక ఉంటుందో దాన్ని అనుసరించి నడిచేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది అని మనకు గీతా వచనం కూడా ఉన్నటువంటిది. అలాంటి కోణంలో నీవు అనుసరించేటువంటి మార్గము హితము చేకూర్చాలి కానీ ఇతరులకు హాని చేకూర్చకూడదు అన్నటువంటి స్వామివారి ప్రబోధం. మతము మత్తు గూర్చు మార్గము కారాదు. ఈరోజు ప్రస్తుతం సమాజంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు అదే. అభిమానము వేరు, దురభిమానము వేరు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ఎరిగినటువంటి విషయమే. మమకారము అహంకారము రెండు కూడా చెడ్డవే అన్నారు పరిధి దాటినప్పుడు. అభిమానము దురభిమానమైనప్పుడు కూడా విపరీత పరిస్థితులకు పోకడ కలుగుతుంది. ప్రస్తుతము మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు
ఇతర మతములను ఆచరించేటువంటి వారి యొక్క దురభిమానము అన్నటువంటి దానిలో సంశయం లేదనుకోవచ్చు. ఎవరి ధర్మాన్ని, ఎవరి సిద్ధాంతాన్ని వారు అనుసరిస్తూ ఇతరుల యొక్క ధర్మాన్ని, ఇతరుల యొక్క మతాన్ని, ఇతరుల యొక్క సిద్ధాంతాన్ని గౌరవించడం సువిశాలమైనటువంటి సర్వమానవ సౌభ్రాతృత్వానికి కారణమవుతుంది. అలాంటి కోవలోనే స్వామివారు సెలవిచ్చినటువంటిది, సర్వమతములందు సారము గ్రహించి కించుదనం ఐకమత్య మార్గం అనుసరించి కించుదనం మాని ప్రేమించుకున్న మేలు కాళికాంబ హంస కాళికాంబ అన్నారు. పెద్దలు మనకిచ్చినటువంటి ఆ యొక్క ధర్మాన్ని అనుసరించేటువంటి నేపథ్యంలో నా ధర్మమే గొప్పది అన్నటువంటి ఆ అహంభావన అన్నటువంటిది కాకుండా మనం అనుసరిస్తూ ఉన్నది మనకు మంచి చేకూర్చాలి, మనతో పాటు ఇతరులకు కూడా చేకూర్చగలిగేటువంటి విధంగా ఉన్నటువంటి దానినే ధర్మం అని సెలవిచ్చారు. అలాంటి ధర్మమే మన సనాతన ధర్మము. ఇటువంటి ఈ సనాతన ధర్మంలో యావత్ ప్రపంచంలో కూడా అనుసరించగలిగినటువంటి దేశం ఒక భారతదేశమే. కానీ ప్రస్తుతం ప్రపంచంలో హెచ్చు స్థాయిలో కొనసాగుతూ ఉన్నటువంటి ఇతర ధర్మాలు, ఇతర మతాలుగా కొనసాగుతూ ఉన్నటువంటి వాటికి అనేకమైనటువంటి దేశాలు ఆనవాళ్ళుగా ఉన్నాయి. యావత్ ప్రపంచంలో హిందూ దేశముగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి దేశం అంటూ ఏదైనా ఉంది అంటే ప్రపంచపటంలో మనకు మొదటగా చెప్పగలిగేది ఒక భారతదేశం మాత్రమే. కొన్ని యుగాల కాలం నుండి ఈ యొక్క ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి ఈ భూమిలో పుట్టినటువంటి ప్రతి మానవుడు ఇది నా భరత భూమి, ఇది నా మాతృభూమి, నా తల్లిని నేను ఎలాగైతే గౌరవిస్తానో నా తల్లికి జన్మనిచ్చి నా జన్మకు కారణమైనటువంటి ఈ యొక్క భారత భూమిని, నా మాతృభూమిని కూడా నేను కాపాడుకోగలిగి భావితరానికి నా ధర్మాన్ని అందించాలి అంటే అది కేవలం ఒక దైవభక్తి ద్వారా మాత్రమే సరిపోదు. ఖచ్చితంగా వారికి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అలవరుచుకోవడం అవసరము. ఎందుకంటే మన ఇంటిని ఇది నా ఇల్లు అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో మన దేశాన్ని కూడా ఇది నా దేశము అని చెప్పుకోగలిగిన నాడే నీవు భారతీయుడే అవుతావు. అలా ఎవరు చెప్పుకోగలుగుతారు అంటే ఆ దేశమును ప్రేమించేటువంటి వారు, ఆ దేశం యొక్క ఖ్యాతిని తెలుసుకోగలిగినటువంటి వారు, ఆ దేశం యొక్క చరిత్రను అవగాహన చేసుకోగలిగినటువంటి వారు, ఆ దేశ సంస్కృతిని అనుసరించేటటువంటి వాడు. ఈరోజు ఆ సంస్కృతిని అనుసరించేదానికి భిన్నంగా ఇతర సంస్కృతుల పట్ల పరిగెడుతూ ఉన్నటువంటి విధానాలు హెచ్చిపోయినందున వలన ఇలాంటి కార్యక్రమాలు జాగృతం చేయటం కొరకు అనేక రకమైనటువంటి సంస్థలు విపరీత ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాటి యొక్క ఫలితాలు కూడా చక్కగా అందుతూ ఉన్నాయి. ఇంకా ఈ కృషి సరిపోదు అన్నటువంటి నేపథ్యంలో ఇటీవల యావత్ భారతదేశము గర్వించినటువంటి రీతిలో హైందవ శంఖారావాన్ని కూడా అద్వితీయంగా, అనిర్వచనీయంగా, అమోఘంగా మన ఆంధ్ర రాష్ట్రమునందు విశ్వ హిందూ పరిషత్ నిర్వహణలో వైభవపేతంగా నిర్వహించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇదే అంశం మీద ప్రత్యేకించి ఒకసారి ఈ స్వామివారి దివ్య సన్నిధానం నుంచి విశ్వ హిందూ పరిషత్ వారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తప్ప ఏమీ చెప్పలేము. ఈ కోణంలో కేవలం ఆలయం ఒక ఆధ్యాత్మిక భక్తి కేంద్రంగా కాకుండా ఒక సామాజిక సమరసతను నెలకొల్పేటువంటి వేదికగా, సహృద్భావన కలిగేటువంటి దిశగా, సమన్వయపూర్వకమైనటువంటి స్నేహిత భావజాలం కలిగేటువంటి దిశగా మన పూర్వ ఋషులు ఆలయాలను నిర్మింపచేసి నిర్వహించడం జరుగుతూ వచ్చినటువంటి దురదృష్టవశాంతు విశ్వ హిందూ పరిషత్తులో అంటే హైందవ శంఖారంలో ప్రత్యేకించి దేవాదాయ శాఖ విముక్తి ఆలయాల కొరకు ఏర్పాటైనటువంటి ఆ సభ
ఎప్పుడైతే ఈ శాఖాపరమైనటువంటి విధానాలు ఆలయాల్లో ప్రవేశించాయో వాటిలో వచ్చిన మార్పులు మనకందరికీ తెలిసినటువంటి విషయాలే. తిరిగి ఇలాంటి సామాజిక సమరసత కలిగేటటువంటి దిశగా ఆలయాలను కేంద్రాలుగా మనం మళ్ళా తీర్చిదిద్దుకోగలిగితే మన పూర్వ సనాతన వైభవం తిరిగి రావడం ఎంతో దూరం లేదు అని అనటంలో ఆశ్చర్యం లేదు. ఆ కోణంగా హిందూ బంధువులందరూ జాగృతమై ఆలయాల్లో జరిగేటువంటి వివిధ వైదిక, భక్తి, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలలో మన వంతు మనము ఉత్తేజంగా పాల్గొని మన కుటుంబాలకు మార్గదర్శకులుగా నిలవగలిగేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహించి మనల్ని ఒక వేదికగా ఏర్పాటు చేయగలిగినటువంటి ఈ సందర్భం కాబట్టి చెప్పుకుంటున్నాం. ఇక్కడ పెద్దలందరికీ తెలిసిందే ఒకప్పుడు ఈ స్థానం ఎలా ఉన్నటువంటిది అన్నటువంటిది. ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ ఓంకార బ్రహ్మనాదాన్ని మనము స్మరించగలిగేటువంటి ఒక విశాలమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పింది అంటే నిజంగా అది జేజనయాన అనుగ్రహంగానే మనం భావించాల్సినటువంటిది. ఒక రుద్రభూమి కాస్త ఒక బ్రహ్మనాదాన్ని కలిగించేటువంటి అనుగ్రహం కలిగినటువంటిది. అలాంటిది స్వామివారి క్షేత్రంగా మరిన్ని వైభవమైనటువంటి కార్యక్రమాలు మనము దర్శించగలిగేటువంటి భాగ్యాన్ని మనకు మరింత శక్తిని అనుగ్రహించాలని, ఇలాంటి విశ్వ హిందూ పరిషత్తు కార్యక్రమాలు మరిన్ని జరిగేటువంటి రీతిగా ఆ భగవంతుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ శుభం భవతు. స్వస్తి.